హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 48వ భాగాన్ని వినేద్దాం. ఏం మాట్లాడుతున్నా వివేక్? రక్త సంబంధం లేకపోతే ఏంటి? ఆవిడ నీ మదర్, నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆవిడికి ఏదో పంతం పట్టింపు, మనకెందుకు? ఈ టైంలో ఆవిడ ఎవరిని అడుగుతారు నోరు తెరిచి? మనమే ఒక మెట్టు తగ్గి ఈ టైంలో హెల్ప్ చేయలేమా? అంది శ్రీజ అక్క. ఎట్లా పడుతున్నావు శ్రీజ? నిన్ను అన్ని మాటలు అంటుంటే నిజంగా నా వల్ల కావట్లేదు, నేను వినలేకపోతున్నాను అన్నాడు బావ. ఏం కాదులే, జస్ట్ 2 days అయినా మనం ఎవరైనా తిడితే కూడా వాళ్ళ కర్మఫలం కరిగిపోతూ వస్తుందట. నేను ఎవరినైనా తెలియక ఇబ్బంది పెట్టినా నా పాపాలన్నీ కడిగేసుకున్నారనుకో అంది శ్రీజ అక్క బావ కళ్ళలో నీళ్లు తుడుస్తూ. చాలా నచ్చింది ఆ మూమెంట్ నాకు. వాళ్ళ వైపు చూస్తున్నాను అపురూపంగా. నువ్వు చీమకు కూడా నీకు తెలిసి హాని కలిగించవు. అట్లీస్ట్ నువ్వు ఆవిడ అన్ని మాటలంటున్నప్పుడు ఒక్కదానికైనా తిరిగి ఆన్సర్ చెప్పు. అలా అయితే నేను నిన్ను తీసుకుని వెళ్తాను అన్నాడు బావ. సరే చెప్తాను. అమ్మమ్మ లేచినట్టున్నారు, నువ్వు అడ్డంలే, నేను వెళ్ళి పలకరించి వస్తాను అని పక్కకి జరిగి లోపలికి వెళ్ళింది శ్రీజ అక్క. ఏమన్నారు అక్కని అని అడిగాను. ఏంటి బాబు మీ అత్త, నాకు మెంటల్ వస్తుంది. పిల్లలు లేరు, వారసుడు లేరు, నువ్వెందుకు మా కుటుంబాన్ని ఆపేశావని ఒకటే గోల నిన్నట్టుండి. మనదేమైనా శ్రీకృష్ణదేవరాయల వంశమా? ఊరికే వారసులు వంశోద్ధారకులు అంటూ ఎదగడానికి? అరే మేమింకా ప్లానే చేసుకోవట్లేదంటే వినదే. ఇదిగో జబ్బు పిల్లని కట్టుకున్నావని ఒకటే గోల. ఆ పిల్ల పే ఆఫ్లో లీవ్ పెట్టుకుని నీ పక్కనే కూర్చుని నువ్వు చీత్కరించుకుంటున్నా నేను తల్లిగా భావిస్తూ అన్ని పనులు చేస్తుంటే ఇదేనా మనం రిటర్న్లో ఇచ్చేది? ఇప్పటికీ అవే మాటలు. నాన్న కూడా అబ్జెక్ట్ చెప్పలేదు. ఏం మనిషి అర్థం అవడం లేదు నాకు అన్నాడు బావ. అమ్మమ్మ శ్రీజ అక్క బయటకు వచ్చేసరికి మా టాపిక్ ఎండ్ అయిపోయింది. శ్రీజ అక్క ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి మేమందరం రెడీగా ఉండడంతో క్యాబ్ బుక్ చేసుకుని కూర్చున్నాం కార్లో. పక్కనే బైక్ మీద బావ రిషి వస్తున్నారు. కనీసం బాధలో కూడా నోరు తెరిచి నన్ను ఇలా వాళ్ళు అన్నారని చెప్పని శ్రీజ అక్క దేవతలా కనిపిస్తుంది నాకు. వాళ్ళని ఇంటికి రమ్మని పిలిచావా శ్రీజ అంది అమ్మమ్మ. పిలిచానమ్మమ్మ, వాళ్ళు వస్తారో రారో తెలియడం లేదు, మొండిగా ఉన్నారు అంది శ్రీజ అక్క. నేను చెప్తానులే, నా మాట వింటారని నమ్మకం ఏమీ లేదు, కానీ వాళ్ళకి భయం ఉంటుంది కదా, ఎవరు చేస్తారని. డబ్బిస్తే చేసేవాళ్ళు ఉద్యోగంలా చేస్తారు, ప్రేమ బాధ్యత ఉండవు అందులో. అది అర్థమైతే అప్పటికి మెట్లు దిగుతారు వీళ్ళు అంది అమ్మమ్మ. చిన్నగా నవ్వేసినట్టు నవ్వి ఊరుకుంది శ్రీజక్క. పిల్లల గురించి ఎవరైనా ఏవైనా మాట్లాడినా పట్టించుకోకు తల్లి. పిల్లలు అనేది చాలా వ్యక్తిగతమైన విషయం. మీరు చూసుకోగలరని నమ్మకం వచ్చినప్పుడే కనండి. అందులో కంగారు ఏమీ లేదు, కానీ చుట్టూ అందరూ అడుగుతూనే ఉంటారు కదా, విని వినట్టు వదిలేయండి మంచిది అంది అమ్మమ్మ. అర్థమైంది అమ్మమ్మ ఇందాక మా మాటలు విందని. అప్పటిదాకా ఓపెన్ అవ్వలేదు, కానీ అప్పుడు మాత్రం మౌనంగా కన్నీరు కారుస్తూ మేము అప్పుడే వద్దని అనుకున్నామని చెప్తున్నా నమ్మకుండా నన్ను జబ్బు మనిషి అంటుంటే ఏం చేయాలో అర్థం కావలేదు అమ్మమ్మ. నిజం అవుతుందేమో అని భయం వేస్తుంది అంది శ్రీజ అక్క బాధపడుతూ. వాళ్ళెవరమ్మా నిన్ను ఏదో ఒకటి అనడానికి అని అక్క కళ్ళు తుడిచి. నువ్వు ఏడిస్తే వాడు బాధపడతాడు, వాళ్ళు జబ్బు మనిషి అంటే నువ్వు అయిపోతావా? వాళ్ళ ఏడుపు మనకి శ్రీరామ రక్ష అవుతుంది. మీరెప్పుడు పిల్లలు కనాలి అనుకుంటే అప్పుడు శుభ్రంగా ఆరోగ్యంగా ఉండే పిల్లలు పుడతారు చూడు అంది అమ్మమ్మ. ఆ మాటలు వింటుంటే ఫస్ట్ టైం అనిపించింది నాకు. అనుకుంటాం కానీ జీవితంలో ఈ పాయింట్ ఆఫ్ టైం తర్వాత హ్యాపీగా ఉంటామనేది చాలా పెద్ద మిత్ అని. 10th వరకు మార్క్స్, ఇంటర్లో ఎంసెట్ ర్యాంక్, ఇంజనీరింగ్లో జాబ్ వచ్చాక పెళ్ళి తర్వాత పిల్లలు, తర్వాత వాళ్ళ స్కూల్స్ అండ్ ఇంకా ఇదే లైఫ్ సైకిల్ అయిపోయింది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుందని. ఇలా అవ్వకూడదంటే ఏం చేయాలి? అదే అర్థం కాలేదు నాకు. దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. హాస్పిటల్కి వెళ్ళే దారింతా. హాస్పిటల్ దగ్గర కారు దిగి లోపలికి వెళ్తుంటే దారిలోనే కనిపించింది రూపా అక్క. ఒక చిన్న స్మైల్ మాకిచ్చి ఇక తన లెవెల్ వేరే అన్నట్టు వెళ్ళి వేరే సైడ్లో కూర్చుంది, కాళ్ళ మీద కాలు వేసుకుని. అమ్మమ్మని పలకరించలేదు ఏంటి అని ఆశ్చర్యపోతూ చూశాను అమ్మమ్మ వైపు. బాగున్నావా రూపా అని ఒక్క మాట అడిగేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయింది అమ్మమ్మ. ఏం రిషి ఎలా ఉన్నావు? షోలో చూశాను నిన్ను అని రిషితో మాటలు కలిపింది రూపా అక్క. డబ్బులు వస్తే మనుషులు ఇలా మారిపోతారా? మరి శ్రీజ అక్క రిషి మారిపోలేదే అని అనుకుని వెళ్ళాను నేను కూడా అమ్మమ్మతో పాటే. ఎలా ఉన్నారని అడిగినట్టుంది అమ్మమ్మ. ఏదో ఉన్నాంలేండి అత్తగారు, మాదే ఉంది ఏదో ముసలి ప్రాణాలు,
ఈరోజు రేపో అన్నట్టు బ్రతుకుతున్నాం అంది అత్త వెటకారంగా. ఆ వెటకారానికి ఒళ్ళు తగలబడింది నాకు. జాగ్రత్త మరి. ఈ రోజా రేపా అని ఎక్కువ ఆలోచిస్తే ఆ రేపే ఈరోజే వచ్చేస్తుందేమో సూటిగా మొహం మీదే చెప్పింది అమ్మమ్మ. కాంట్రాక్ట్ ఆపరేషన్ చేసుకుంటే మాటైనా చెప్పవారా? ఎందుకు ఈ మొండి పట్టుదల? నీ ప్రాణాల మీద తెచ్చుకోవడానికా? ఆల్రెడీ ఒక బిడ్డ నా కళ్ళ ముందే పోతుంటే చూసి తట్టుకున్నాను. నీకు కూడా ఏదైనా అయితే నేను ఎలా తట్టుకుంటాను అని బాధపడుతూ అడిగింది మామయ్యని. తట్టుకుంటారులేండి, మీకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారుగా, వాళ్ళ కోసం జీవితాలు త్యాగం చేసి మరీ బ్రతికేస్తుంటారు అంది అత్త. త్యాగం చేసేంత జీవితం ఏమీ నాకు లేదు. నాకున్న జీవితం దానికి కాక ఇంకెవరికి? నువ్వెంత నాకు చేశావో ఎప్పుడో చూశానులే. నీలా అందరినీ వదులుకొని పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫోన్లు చేయలేను నేను. నన్ను చూసుకోవడానికి నా మనవడు మనవరాలు ఉన్నారు, నీకెవరున్నారు? పోనీలే కాలు విరిగి మూల కూర్చున్నామని కోడలు ఏదో సేవ చేస్తుంటే నోరు మూసుకొని ఉండక ఆ పిల్లని సతాయిస్తున్నా. ఆ పిల్ల నీ ఇంటి మనిషి అని అనుకుంటున్నావా? నేను అలానే చేశానా నీకు అంది అమ్మమ్మ సీరియస్గా. సేవ చేసిందా? తన వల్ల కాదా నా కొడుకు నాకు దూరంగా అయిపోయింది? మీకు అలా అయితే తెలుస్తుందిలేండి అంది అత్త ఆవేశంగా. అమ్మమ్మ ఇప్పుడు ఎందుకు అవన్నీ అని శ్రీజ కాపడానికి ట్రై చేస్తుంటే నేను బావని పిలవడానికి పరిగెత్తాను బయటికి. ఏంటి వెళ్ళిపోయేది? మీ ఇంటి ముందుకి ఎన్నిసార్లు వచ్చారు? ఒక్కరోజైనా వాళ్ళకి విలువ ఇచ్చావా? ఈరోజు వాడెవడో ఫోన్ చేసిన వెంటనే సెలవులు పెట్టుకుని ఇద్దరు వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చొని సేవ చేస్తున్నారు. ఒక్క మాటకైనా విలువిచ్చావా? ఆ పిల్ల గెజిటెడ్ ఆఫీసర్, కనీసం ఆ పోస్టుకైనా విలువిచ్చావా అంటుంది అమ్మమ్మ. నా మాటకి వీళ్ళంతా విలువిస్తే ఆ పిల్లని వదిలేసి పండుని పెళ్లి చేసుకోమని వివేక్కి చెప్పండి అంది అత్త. ఆ మాటకి నా అడుగులు ఆగిపోయాయి. ఏం మాటలవి? చిలక గొరింకెల్లా ఉన్న జంటని విడగొడతానంటావు? నీకేమైనా తలకి దెబ్బ తగిలి పిచ్చి పట్టిందా అంది అమ్మమ్మ కోపంగా. నాకే పిచ్చి పట్టలేదు. నేనంటే ఇష్టం ఉంటే వివేక్ని ఆ పని చేయమని చెప్పండి, లేదంటే అసలు నా దగ్గరకు మీరెవరూ రావాల్సిన అవసరం లేదు అంది అత్త. అసలు నీకు పండు ఏమైనా చేన్లో దొరికే ఆవులా కనిపిస్తుందా? నీకు నచ్చినట్టు ముడి పెట్టేయడానికి? అప్పట్లో వారికి పెళ్లి చేయాలని పెద్దవాళ్ళుగా మనం అనుకున్నాం, కుదరలేదు. ఇప్పుడు దాన్ని వాడికిచ్చి పెళ్లి చేస్తానని నేను చెప్పానా? అది చెప్పిందా? నువ్వెవరు దాని విషయంలో నిర్ణయం తీసుకోవడానికి? గట్టిగా మాట్లాడితే కోర్టు నాకు ఇచ్చిన గార్డియన్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు నాకే దాని మీద నిర్ణయం తీసుకునే హక్కు లేదు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు అని సీరియస్గా చెప్పి, అయినా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్న తల్లిని నిన్నే చూస్తున్నాను నేను. నీ బుద్ధులు మరీ ఇంత వంకరంగా ఉన్నాయని తెలియక వచ్చాం. ఇక మీదట రాములే అని సీరియస్గా చెప్పి శ్రీజ అక్క చేతిని పట్టుకుని బయటకు వచ్చేసింది అమ్మమ్మ. శ్రీజ అక్క ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. ఏ భార్య ముందైనా అలా అడుగుతారా? అత్తకి పూర్తిగా సిగ్గే లేదు అని తిట్టుకుని బావ దగ్గరికి వెళ్లాల్సిన దాన్ని కాస్త యూటర్న్ తిప్పి శ్రీజ అక్క దగ్గరికి పరిగెత్తాను. ఊరుకో శ్రీజ, చూసావుగా దాని బుద్ధి. ఇక మీదట నువ్వు ఆవిడ కంట పడకు. అత్తగారికి మావయ్య గారికి సేవ చేయాలని నీ మంచి బుద్ధిని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు నీకెందుకు అలాంటి వాళ్ళతో మాటలు? నారాయణ అంటే కూడా బూతులు వినిపిస్తున్న వాళ్ళకి మనం దూరంగా ఉండడమే ముఖ్యం. చెడు కళ్ళతో నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు నా పండు లాంటి దానివే అనుకుని చెప్తున్నాను, వీళ్ళకి దూరంగా ఉండు. వివేక్ వాళ్ళ కొడుకు, వాడికి ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు. అందుకే నోరు తెరిచి వాడిని ఇలాంటి మాట్లాడదు. నువ్వు కుటుంబం విడిపోకూడదని మంచి ఉద్దేశంతో ఇలాంటి పనులు చేసి నిన్ను నువ్వు చులకన చేసుకోకు. కలిసి ఉండాలని అందరికీ ఉండాలి. నీకే కాదు, మీ అత్తయ్యక మారదు. తన్ని వదిలేసి మనం మన పని చేసుకుందాం. వాళ్ళకి కావాల్సినవి వివేక్ చూస్తాడు. ఆ డబ్బుతో పని మనిషిని పెట్టుకుని ఊరేగుతుందిలే. నువ్వు పద అని శ్రీజ అక్క చేయి పట్టుకుని బావ వరకు వచ్చి, మేమింటికి బయలుదేరుతున్నాం, మీ అమ్మకి ఏం కావాలో అన్నీ సమకూర్చి ఇంటికి రా అని బావకి చెప్పేసి కిందికి వచ్చేసింది అమ్మమ్మ. తన వెనకే శ్రీజ అక్క, రిషి, నేను కూడా. ఒక్క మాట కూడా మాట్లాడకుండా సరే అన్నట్టు తలూపి క్యాబ్ బుక్ చేయనా అన్నాడు బావ. వద్దు, మేము ఆటోలో వెళ్తాంలే, పర్లేదు అని కిందికి వచ్చేసాం. ఇంటికి రాగానే ఎవరి మా నాన్న వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోతే బిక్కమొహం వేసి కూర్చున్నాం నేను, రిషి హాల్లో. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి మాది. ఏది ఏమైనా అలా పిల్లల గురించి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమని మాత్రం నాకు అనిపించింది. రూపక్క ఏమంది నీతో అన్నాను రిషిని. ఏదో మాట్లాడింది ఆ షో గురించి, అంతా క్యాజువల్ అన్నాడు. ఓ, క్యాజువల్గా కాకుండా ఇంకా ఏదైనా నీతో మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా రిషి? సాగదీసి అడిగాను. నన్ను చంపేసే సుబ్బు నువ్వు,
అసలు ఆ రవి గారిని పట్టుకుని 4 పీకాల ముందు అన్నాడు రిషి. చిన్నగా నవ్వి, క్రష్ అన్నావుగా, హ్యాపీ ఫీల్ అవుతావని ఉడికించానులే, ఇక మీదట ఉడికించను అన్నాను భారంగా నిట్టూరుస్తూ. ఒకప్పటి క్రషే కాదని అనను, కానీ తనకి పెళ్ళైంది కదా, ఎబ్బెట్టుగా ఉంది ఈ టాపిక్ అండ్ కన్వర్జేషన్ అన్నాడు రిషి. అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది, రూపాకకి బావాల కంటే ముందే పెళ్ళైంది కదా, మరి తనకి పిల్లలు లేరు కదా, అత్త మరి తనని మాత్రం ఏమీ అనట్లేదు చూసావా అన్నాను. అవును, మరి రూపాక్క వాళ్ళ హస్బెండ్కి బోలెడు డబ్బులున్నాయి కదా అన్నాడు రిషి. డబ్బులు మరి ఇంత ఇంపార్టెంటా రిషి అన్నాను నేను. ఐ రియలీ డోంట్ నో సుబ్బు, డబ్బు అన్నిటికంటే ఇంపార్టెంటా అని అడిగితే సమాధానం నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ అనుకుంటున్నాను అన్నాడు రిషి. ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ సమ్ టీ, నేను కిందికి వెళ్ళి తాగేసి వస్తాను, నీకు కావాలా అన్నాడు రిషి. ఇంట్లో పెట్టనా అన్నాను. నీకు టీ పెట్టడం వచ్చా, ఎప్పుడు నేర్చుకున్నావు అన్నాడు రిషి. ఈ మధ్యనే, ఓన్లీ టీ మాత్రమే అని నవ్వాను చిన్నగా. అయితే పక్కా టేస్ట్ చేయాల్సిందే అన్నాడు రిషి. కిచెన్లోకి వెళ్ళి అందరికీ టీ పెట్టేసి రిషికి కప్ టేబుల్ మీద పెట్టేసి అమ్మమ్మకి శ్రీజాక్కకి ఇవ్వడానికి వెళ్ళాను. శ్రీజాక్క ఏడుస్తుంటే అక్క టీ అన్నాను చిన్నగా. నన్ను చూడగానే చప్పున కళ్ళు తుడుచుకొని, థ్యాంక్స్ సుబ్బు, అయినా నాకు చెప్పుంటే పెట్టేదాని కదా అంది నొచ్చుకుంటూ. పర్లేదక్క, నేను అమ్మమ్మకి ఇచ్చేసి వస్తాను అని అమ్మమ్మ రూమ్లోకి వెళ్ళేసరికి మౌనంగా కూర్చొనింది నేల మీద. చాలా బాధ వచ్చేసినప్పుడు తప్ప ఎప్పుడు అలా మౌనంగా కూర్చోదు అమ్మమ్మ. ఆ విషయం తెలిసి గ్లాస్ అమ్మమ్మ చేతికి అందించి పక్కనే కూర్చున్నాను నేను కూడా. మీ అత్త మాటలే మనసులో పెట్టుకోకు అంది అమ్మమ్మ. అని లొకేషన్ బెంగళూరు చేంజ్ చేస్తామంటున్నారమ్మా అన్నాను. అవునా, హైదరాబాద్ అవదా, బావ ఎవరినో అడుగుతానన్నాడు అంది. లేదు, బెంగళూరులో కానీ చెన్నైలో కానీ అన్నారు. చెన్నై వద్దని బావ రిషి వాళ్ళ నాన్నగారు అంటున్నారు అన్నాను. పోనీలే, అంతమంది వద్దు అంటున్నప్పుడు ఎందుకులే, బెంగళూరులో మరీ ఉండగలవా, హైదరాబాద్లో ఉద్యోగం ఏమైనా చూసుకుంటావా అంది అమ్మమ్మ. నీ ఇష్టం అన్నాను భుజం మీద తలవాల్చి. నా ఇష్టం అంటున్నావంటే బెంగళూరులో ఉద్యోగం చేయాలని ఉందన్నమాట అంది అమ్మమ్మ నా తల నిమురుతూ. ఆ మాట వినగానే తల పైకెత్తి చూశాను ఆశ్చర్యంగా. మీ అమ్మకి అమ్మనే నేను, నా దగ్గర వాడక నీ తెలివితేటలు అని నా ముక్కులాగి, టీ బాగుంది అంది. థ్యాంక్స్ అని. ఒప్పుకుంటున్నావా ఉద్యోగానికి వెళ్ళడానికి అన్నాను. ఒప్పుకోవడం ఏముంది, వెళ్ళు, జాగ్రత్తగా ఉండు అంది అమ్మమ్మ. నీకు సెలవులే కదా, రిషి వెళ్ళాక ఒక 2 రోజులు ఇంటికి వచ్చేళ్ళు, నువ్వు వచ్చి 4 రోజులు దాటింది కదా అంది. బెంగళూరు వెళ్ళేటప్పుడు నువ్వు నేను ఫ్లైట్లో వెళ్దాం అన్నాను. ఫ్లైటా, ఎందుకు, నాకు భయమే, నేను ట్రైన్లో వస్తాను, కావాలంటే నువ్వు ఫ్లైట్లో వెళ్ళు అంది అమ్మమ్మ. అబ్బా ప్లీజ్, నా ఫస్ట్ శాలరీతో నేను తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాను, నా అసలు వడియాలు చేయకు అన్నాను నేను. అక్కడ హాస్టల్ ఉంటాయా అంది అమ్మమ్మ. దగ్గరలో ఉంటాయట, వెళ్ళి చూసుకోవాలి అన్నాను. సరే అని శ్రీజాక్క ఏడుస్తుందా అంది. అన్నాను నేను బాధగా. పద వెళ్ళి మాట్లాడి వద్దామని చెప్పి తను లేచి శ్రీజాక్క రూమ్లోకి వెళ్ళింది. టీ ఎలా ఉంది, నాది అమ్మమ్మది గ్లాసెస్ పడేయడానికి వెళ్తూ రిషి దగ్గర ఆగి అడిగాను. చాలా బాగుంది అన్నాడు. ఫ్రీ ఫైర్ ఆడుకుందామా, ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్టు ఉంది అన్నాను. అని తన ఫోన్ తీసుకొని కూర్చున్నాడు రిషి. ఎప్పుడు ఫోనేనా, వెళ్ళి ఈ కిరాణా సామాన్లు తీసుకురండి అని మా ఇద్దరికి లిస్ట్ ఇచ్చింది అమ్మమ్మ. అబ్బబ్బా, ఇంకా గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది తెలుసా అన్నాను ఉక్రోషంగా. తొక్కలో గేమ్లే, నువ్వు ముందు కదులు ఇక్కడి నుండి అంది. అందరూ ఈరోజు చాలా హాట్గా ఉన్నారు, పద మనకెందుకు వచ్చింది అన్నాడు రిషి. సర్లే అని బ్యాగు ఆ చిట్టి డబ్బులు పట్టుకుని ఆ వీధి చివరిలో ఉన్న సూపర్ మార్కెట్ వరకు నడుస్తున్నా నేను రిషి. సరిగ్గా అప్పుడే సిద్ధార్థ్ వాళ్ళ పేరెంట్స్ కార్ బావ వాళ్ళ అపార్ట్మెంట్లోకి వెళ్తూ కనిపించింది. సిద్ధార్థ్ వాళ్ళ పేరెంట్స్ కదా అన్నాను కంగారుగా. అని వాళ్ళెందుకు వచ్చారు అన్నాడు రిషి. నాకేం తెలుసు, వెనక్కి వెళ్దామా. ఎందుకు వచ్చారో ఏంటో తెలియకుండా అనవసరంగా ఎదురుపడడం ఎందుకు, లేని ఆలోచనలు ఇచ్చినట్టు. ఇన్ని తెలిసిన వాడికి ఏం చేయాలో కూడా చెప్పు అన్నాను నేను కంగారుగా. అదే అర్థం కాలేదు. వీళ్ళు మీదకి వెళ్ళాలంటే వాచ్మెన్ శ్రీజాక్కకి ఫోన్ చేస్తారు కదా అన్నాడు రిషి. ఎస్, శ్రీజాక్కకి చెప్తేనే సరిపోద్ది అని వెంటనే ఫోన్ తీసి శ్రీజాక్కకి కాల్ చేసి తను లిఫ్ట్ చేయాలని చూస్తున్నాను నేను ఆశగా. చెప్పు సుబ్బు అంది అక్క. శ్రీజాక్క
సిద్ధు వాళ్ళ పేరెంట్స్ కింద కారులో కనిపిస్తున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలీదు. వాచ్మెన్ ఫోన్ చేస్తే మాత్రం వాళ్ళని ఇంట్లోకి రానివ్వకు అన్నాను నేను. వాళ్ళెందుకు వచ్చారు? అతను మామయ్య గారి కొలీగ్ అన్నావు కదా, హాస్పిటల్లో మనల్ని చూసుంటారా అంది శ్రీజ అక్క. అదే అవ్వచ్చేమో అక్క అన్నాను నేను. సరే, నేను ఎవరిని మీదకి పంపించద్దని చెప్తానులే, యూ డోంట్ వరీ అంది శ్రీజ అక్క. శ్రీజ అక్క కాల్ కట్ అయ్యాక ఒక 10 నిమిషాలు మేమున్న ప్లేస్లో నుంచి చూస్తున్నాం. సిద్ధార్థ్ వాళ్ళ పేరెంట్స్ వాచ్మెన్తో మాట్లాడడం, అతను ఎవరిని లోపలికి పంపించొద్దు అన్నారని చెప్పడం, పరిపరి విధాలుగా చెప్పడానికి ట్రై చేస్తూ కాసేపు వాగ్వాదం తర్వాత వాళ్ళని పంపించేశారు అక్కడి నుండి. వాళ్ళ కార్ అపార్ట్మెంట్ నుండి బయటికి వెళ్తే కానీ ఊపిరి ఆడలేదు నాకైతే. నేనేదో తప్పు చేశానని కాదు, అమ్మమ్మ తట్టుకోగలదా అని భయం అంతే. వాళ్ళ కారు వెళ్ళిపోయిందని ధీమాగా కిరాణా షాప్కి వెళ్ళి ఆ లిస్టులో ఉన్నవన్నీ వేసుకుని బిల్లు వేయించి బ్యాగ్ తీస్తుంటే నేను తీస్తానని 2 బ్యాగులు పట్టుకున్నాడు రిషి. ఓయ్, అవసరమా? చెరొకటి మోద్దాంలే అనేక 2 బ్యాగ్స్లు వేయించింది అన్నాను అరుస్తూ. పర్లేదు, ఈ మధ్య జిమ్ముకు పోయి వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నా, మొయ్యగలుగుతున్నాను అన్నాడు రిషి. సరేలే అని ఇంట్లోకి వెళ్ళి వాటిని పెట్టేసి మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చున్నాం ఫ్రీ ఫైర్ ఆడుకుందామని. ఏయ్ పండు, నువ్వు ఫోన్ పట్టుకునేది చాలు, కిచెన్లోకి రా, నాకు హెల్ప్ చేయి అంది అమ్మమ్మ. అబ్బా అని ఫోన్ మళ్ళీ పెట్టేసి ఏంటి అన్నాను. నువ్వు వచ్చి ఇవన్నీ డబ్బాల్లో సర్దిపెట్టు అని నాకు చెప్పి శ్రీజ అక్క రూమ్లోకి వెళ్ళింది. మళ్ళీ ఎక్కువేం లేవు కాబట్టి త్వరగానే సర్దేసి మళ్ళీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేసరికి శ్రీజ అక్క అమ్మమ్మ మాట్లాడుకుంటున్నారు. రూమ్లోకి అడుగు పెట్టగానే నాకు వినిపించిన మాట, పండు పెళ్లి వరకు మీరు పిల్లలు వద్దు అనుకోవడం ఎందుకు, మీరు దాని కూతురులా చూస్తున్నారు అనే మాట నిజమే అయినా దాని లైఫ్ సెట్ అయ్యాక మీరు పిల్లల్ని కనాలి అనుకోవడం తప్పేం కాదు. కానీ వాడికి 30 దగ్గరికి వచ్చేస్తున్నాయి, తర్వాత అక్కర్లేని తలనొప్పులు చుట్టుకుంటాయి. ఎందుకు అవన్నీ? ఇప్పుడు దాని కాళ్ళ మీద అది నిలబడే అవకాశం వచ్చింది కదా, ఇక పెళ్ళి అంటావా? అది మన చేతిలో లేదు. కాబట్టి మీకు ఇక వేరే ఆలోచనలు ఇబ్బందులు ఏమీ లేకపోతే ఈ విషయం గురించి ఆలోచిస్తూ మాత్రం పోస్ట్ పోన్ చేసుకోవద్దు అని. నన్ను చూసి వాళ్ళ మాటలు బంద్ చేస్తే సర్దేశాను అన్నాను నా డ్యూటీ అయిపోయినట్టు. వెళ్ళి అన్నం వండు అంది. హా, బెంగళూరు వెళ్ళి ఉంటానంటున్నావు, అక్కడ నీకు శ్రీజ ఉంటుందా ఇవన్నీ చేయడానికి? వెళ్ళి అన్నం పెట్టు కుక్కర్లో, కూర ఎలా చేయాలో నేను వచ్చి నేర్పిస్తాను అంది అమ్మమ్మ. నాకు వంట వద్దు అన్నాను తల అడ్డంగా ఊపాను. చెప్పింది చేయి పండు అంది కాస్త గట్టిగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.